ప్రతి వాడు అవసరాన్ని మనం తీర్చాలి, కానీ మనకు అవసరం వచ్చినప్పుడు తెలుస్తుంది. మనం అనుకో కానీ ఉన్నదంతా పంచి పెట్టమని కానీ లే పరుగులు పెట్టు, నీకోసం వెయిట్ చేస్తున్న ఈలో కానీ ఆనందించు. సూర్యుడు నీకోసం వేకుని ఎదురు చూస్తున్నాడు. నువ్వేం చేస్తావా రేపని? రేపటి గురించి ఏం ఆలోచిస్తున్నావు? నీ యొక్క పని గురించి ఆలోచిస్తూ పడుకుంటున్నావు. టైం వేస్ట్ చేయకు. టైం లేదు, టైం ఎప్పుడు అవుతుందని ఎదురు చూడు. లే వేకుజాము 4 గంటలకు వెళ్ళే టైం చాలా 24 చాలా ఎక్కువ అనిపిస్తుంది. 10 గంటలకు లేస్తే టైం ఏముండదు. ఉరుకులు పరుగుల జీవితంలో ఎప్పుడైనా కూడా ఎక్కువజామునే లేవాలి. 4 గంటలకు లేస్తే 24 అవర్స్ ఉంటాయి. ఎప్పుడు చీకటి పడుతుంది అనిపిస్తుంది. త్వరగా లేవాలి. సంపాదించేవాడు ఎప్పుడైనా సరే త్వరగా లేస్తాడు. సినీ నాయకులు, సినీ ప్రముఖులు ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే 6 గంటలకు షూట్లో ఉంటారు. 4 గంటలకే లేస్తారు. మనం కూడా అంతే. 4 గంటలకు లేచి వ్యాయామం చేసుకొని మన పని పాటలు ఎందుకు బిజీ అయిపోవాలి. నువ్వేం పని చేసినా కూడా ఎర్లీ మార్నింగ్ లేవాలి. నిన్న, నేడు, రేపు. నిన్న గతించిపోయింది, మళ్ళా రాదు. నేడు అయిపోయింది, రేపు మన ఫ్యూచర్ అందులో ఉంటుంది. మన ఫ్యూచర్ కోసం మన కళల్ని నెరవేర్చడం కోసం ఎంత కష్టపడాలి. ఎంత కష్టమైన పడు, కానీ నువ్వు కన్న కళను మాత్రం వదిలిపెట్టకు. నువ్వు అనుకున్న దాన్ని సాధించే వరకు, నీ లక్ష్యాన్ని గమ్యం చేరే వరకు నిద్రపోకు. నీ లక్ష్యాన్ని ఛేదించాలి, సాధించాలి, పోరాటాలి. నువ్వు అనుకున్న దానికోసం ఎంత శ్రమైన పడాలి. శ్రమ పడింది ఏది మన దరి చేరదు మిత్రమా. శ్రమ వచ్చినప్పుడే విజయం మనం బానిస అవుతుంది. శ్రమ పడినప్పుడే విజయం మనం బానిస అవుతుంది. విజయం వచ్చినప్పుడు అందరూ ఉంటారు. ఓడిపోయినప్పుడు ఎవరు ఉండరు. నీ విజయంలో, సంతోషంలో అందరూ ఉంటారు. కాబట్టి ఓటమిని ఎప్పుడు లెక్క చేయకు. ఓటమి విజయానికి తొలిమెట్టు అనుకో. లే పరుగులు పెట్టు, వేకునే లే. నీకన్నా తోపు ఎవడు లేడు అనుకుంటున్నాను. నీకన్నా తోపు ఎవడో లేడనుకో. నువ్వే రాజు అనుకో, నువ్వే మంత్రి అనుకో. నీకు నువ్వే తోపు, నీకు నువ్వే సాటి. నీలాంటి మరొకడు లేడు భూమి మీద. నీలాంటి మరొకడు, నీ ఆలోచన కలిగిన వాడు మరొకడు లేడు. గవర్నమెంట్ నువ్వే చేయాలి. లే పరుగులు పెట్టు. పొద్దున్నే 4 గంటలకు లే పరుగులు పెట్టు. నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరేంతవరకు విశ్రమించకు. కష్టపడు. పంచభూతాలన్నీ కాలి కిందకు వచ్చేంత వరకు కష్టపడు. సూర్యుడిని చూసి శబాస్ అనేలాగా, సూర్యుడు ఎంత హీట్ ఉన్నా కూడా సూర్యుడి కింద కష్టపడు. సూర్యుడే శబాస్ బేటా, శబాష్ బేటా అనాలి. చంద్రుడు నిన్ను చూసి కొంచెం సమయం ఉంటే బాగుండు. ఇద్దరికి కొద్దిగా సమయం ఉన్నా బాగుండు. ఇతడు సాధిస్తాడు. కొంచెం లేటుగా వస్తాను. చంద్రుడు అనుకోవాలి నీ గురించి. సూర్యుడు ఎర్లీ మార్నింగ్
నీకోసం వెయిట్ చేయాలి. ఎప్పుడు లేస్తాడు, లేచాడా లేదా, నేను చూడాలి అతన్ని, నేను చూడాలని సూర్యుడు మన కోసం ఆరాటపడి ఎక్కువ సమయం రావాలి. అది టార్గెట్. ఎప్పుడైనా కూడా లక్ష్యాన్ని చేరేంత వరకు, నీ గమ్యాన్ని చేరేంత వరకు విశ్రమించకు మిత్రమా. నీ గమ్యాన్ని చేరాక నీతో పాటు 1,000 మంది వస్తారు. నీ గమ్యాన్ని ఛేదించాలి, నువ్వు అనుకున్న పట్టాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతావు. లక్ష్యాన్ని చేరినాడు నీతో 100 మంది ఉంటారు. నీవనుకున్న లక్ష్యం ఏదైనా సరే దాన్ని పట్టుబట్టాలి, సాధించాలి, తీరాల్సిందే. ఈ మెసేజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనందం మిత్ర యూట్యూబ్ ఛానల్ని, ఆనందం మచ్చ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మోటివేషన్ వీడియోలని కొంతమందికి షేర్ చేస్తారని మీ ఆనందం మిత్ర.